సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు అధికారులు. ఇక సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి గుంటూరు నుంచి అశోక్, అలాగే విశాఖపట్నం నుంచి నాయుడు, కడప నుంచి విక్రమ్, అలాగే కర్నూలు నుంచి లోకేష్ మా ప్రతినిధులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ముందుగా అనకాపల్లి వెళ్దాం. అనకాపల్లి జిల్లాలో ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. జిల్లా వ్యాప్తంగా 1729 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా సిబ్బంది అంతా మెటీరియల్స్ ఆయా కేంద్రాలకు చేర్చారు. అలాగే అనకాపల్లి జిల్లాలో 340 సమస్యాత్మక కేంద్రాల్లో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. జిల్లా వ్యాప్తంగా 2500 మంది పోలీసులు బందోబస్తును నిర్వహిస్తున్నారు. ఇక పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి నాయుడు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. నాయుడు, చెప్పండి, రేపటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయా? అప్డేట్స్ ఏంటి? అనకాపల్లి జిల్లాలో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధమైంది. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు పూర్తి చేశారు. ఇప్పటికే మెటీరియల్ కానీ, ఈవీఎంలు కానీ, సిబ్బంది కానీ పోలీస్ స్టేషన్లకు చేరుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా నిష్పక్షపాతంగా ఎన్నికల్లో పాల్గొనేలాగా ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అధికారులందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. అలాగే అనకాపల్లి జిల్లాలో 6 నియోజకవర్గాలకు సంబంధించి సుమారు 12,90,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకుని ఉన్నారు. ఈ 12,90,000 మందికి సంబంధించి 6 నియోజకవర్గాల్లో 1529 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అలాగే వీటిలో 340 పోలింగ్ స్టేషన్లు సమస్యాత్మకంగా అధికారులు భావిస్తున్నారు. ఈ 340 పోలింగ్ స్టేషన్లో కూడా పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. వెబ్కాస్టింగ్ ద్వారా మొత్తం పోలింగ్ సరళిని కూడా అధికారులు పర్యవేక్షించనున్నారు. 10,500 మంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. అలాగే పోలీసు భద్రతకు సంబంధించి 2,500 మంది కేంద్ర బలగాలు, అలాగే రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు కూడా ఈ విధుల్లో భాగస్వామ్యం అవుతున్నారు. ఎవరూ కూడా ఓటు హక్కును వినియోగించే వారికి ఇబ్బందులు కలిగించవద్దని, ఎవరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ, వారిని మభ్యపెట్టే విధంగా ఎవరూ కూడా వ్యవహరించరాదని ఇప్పటికే జిల్లా ఎస్పీ కానీ, లేదంటే జిల్లా కలెక్టర్ కానీ, అక్కడ ఉన్న రౌడీ షీటర్లకు కానీ, ఎవరైతే రౌడీయిజం కానీ, గోండేయిజం కానీ చేసేవారు ఉంటారో వారందరినీ కూడా ఇప్పటికే పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లయితే వారి మీద కఠినమైన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు గత 45 రోజుల నుండి కూడా కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు. అలాగే రేపు జరిగే పోలింగ్కి సంబంధించి కూడా ఏ విధమైన అవాంతరాలు జరగకుండా పోలింగ్ సరళి ఏ విధంగా జరుగుతుంది, పోలింగ్ కేంద్రాలు ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా, అన్ని విషయాలను కూడా తెలుసుకునేందుకు వెబ్కాస్టింగ్తో పాటు అలాగే ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా అధికారులు ఏర్పాటు చేసి అక్కడి నుండి పర్యవేక్షిస్తున్నారు. ఎవరు కూడా ఎటువంటి ప్రలోభాలకు కూడా గురి కావద్దు. ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఏదైతే ఒక పర్సెంటేజ్ జరిగిందో ఆ పర్సెంటేజ్కి మించి ఎక్కువ ఓటింగ్ జరిగేలాగా అన్ని చర్యలు కూడా తీసుకుంటామని ఇక్కడ జిల్లా కలెక్టర్ కానీ, లేదంటే జిల్లా ఎస్పీ కానీ చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కవిత. రైట్ నాయుడు, థ్యాంక్ యూ. ఇక కడప జిల్లాలో పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. కడప పార్లమెంట్ బరిలో 60 మంది, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 110 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఈవీఎంలతో ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు వెళ్లిపోయారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విక్రమ్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విక్రమ్, చెప్పండి, రేపటి సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయా? అప్డేట్స్ ఏంటి? కవిత కడప పార్లమెంటుకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలింగ్కు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం పులివెందులో ఉన్నాము. పులివెందులకు సంబంధించి రేపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇదే పోలింగ్ బూత్లో ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇక్కడ పులివెందుల్లో చూసుకుంటే దాదాపుగా పులివెందుల అసెంబ్లీ స్థానానికి సంబంధించి 27 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 27 మంది అభ్యర్థుల జాబితాను పోలింగ్ కేంద్రం బయట ప్రదర్శిస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం ముందు కూడా ఇక్కడ పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బయట ప్రదర్శిస్తారు. అసెంబ్లీకి సంబంధించి ఒకవైపు, అదేవిధంగా పార్లమెంటుకు సంబంధించి మరోవైపు ఎవరెవరు పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులకు సంబంధించి పేరు, వారి ఫోటో, వారికి సంబంధించిన పార్టీకి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా బయట పొందుపరుస్తారు. మనం మరోవైపు కడప పార్లమెంటుకు సంబంధించి కూడా చూసుకోవచ్చు. మొత్తం 14 మంది కడప పార్లమెంటుకు సంబంధించి పోటీ చేస్తున్నారు. వారి అందరి పేరు, అభ్యర్థి ఫోటోను, అదేవిధంగా వారి పార్టీకి, వారి గుర్తుకు సంబంధించి వివరాలన్నింటినీ కూడా ప్రతి పోలింగ్ కేంద్రం బయట కూడా ప్రదర్శిస్తారు. పోలింగ్ కేంద్రంకు వెళ్లే ముందు పూర్తి స్థాయిలో 12 అడ్రస్లకు సంబంధించి ఏదో ఒక గుర్తింపు కార్డును తీసుకొని లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. ఆ 12 గుర్తింపు కార్డులు ఏదో ఒకటి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, గుర్తింపు కార్డు, పాస్బుక్, పాన్ కార్డు, స్మార్ట్ కార్డు, ఏదో ఒక గుర్తింపు 12 కార్డులలో లోపలికి తీసుకొని వెళ్తే వారికి లోపలికి అనుమతిస్తారు. ఓటుకు సంబంధించి కూడా పోలింగ్ కేంద్రంలో లోపలికి
వెళ్ళగానే పూర్తి స్థాయిలో ఏ విధంగా పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ కానీ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ కానీ ముగ్గురు ఉంటారు. మొత్తం ఇక్కడ సిబ్బంది మొత్తం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మనం ప్రస్తుతం పులివెందులలో బాకరాపురం సంబంధించి జయమ్మ కాలనీ బాకరాపురం పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు కడప పార్లమెంటుకు సంబంధించి ఈవీఎం ఉంటుంది. ఆ తర్వాత పులివెందులకు సంబంధించి ఈవీఎంలు ఏర్పాటు చేస్తారు. ఆ రెండు ఈవీఎంలను కూడా మనం చూసుకోవచ్చు. ఈవీఎంలకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులంతా కూడా నిమగ్నమయ్యారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందితో పోలింగ్ కేంద్రానికి అందరూ అధికారులంతా కూడా చేరుకొని వారి వారి పనుల్లో నిమగ్నమయ్యారు. జిల్లా ఎస్పీ కూడా ఇక్కడికి చేరుకున్నారు. జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ పరిస్థితిని అంతా కూడా సమీక్షిస్తున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. జిల్లా ఎస్పీ పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఇక్కడ భద్రతా ఏర్పాట్లకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకోవచ్చు పులివెందులకు సంబంధించి మొత్తం 27 మంది అభ్యర్థులకు సంబంధించి జాబితాను ప్రదర్శించారు. కడప పార్లమెంటుకు సంబంధించి 14 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మొత్తంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేసేందుకు సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. కవిత. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ.